సో ఇవాళ టాపిక్లో మనం యుఎస్ఏ ఆగస్ట్ 1న ఇండియా మీద 25% ఆఫ్ టారిఫ్ని వేయడం జరిగింది. సో ఆ టారిఫ్స్ వల్ల ఇండియా మీద ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి అండ్ దానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనే విషయం మీద డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ మన అందరికీ తెలిసిందే ఆగస్ట్ 1 నుంచి యుఎస్ఏ ఇండియా మీద ఎంత పర్సెంట్ టారిఫ్ వేసింది? 25% అన్ని గూడ్స్ మీద టారిఫ్ వేసింది. సో కొన్ని రీజన్స్ సైడ్ చేసింది. ప్రీవియస్గా మీరు మన పాడ్కాస్ట్ విన్నట్టయితే అందులో మనం కొన్ని రీజన్స్ గురించి డిస్కస్ చేశాము. ఏంటది? రష్యాతో ఆయిల్ అండ్ ఎనర్జీ నీడ్స్ విషయంలో మనం రష్యాతో అలైన్డ్గా ఉన్నామని చెప్పేసేసి, ఇంకా అదే కాకుండా దాంతో పాటుగా ట్రేడ్ బ్యాలెన్స్ గురించి, సో ఈ రీజన్స్ మీద సైట్ చేసేసేసి మన మీద టారిఫ్ వేయడం అనేది జరిగింది. ఒక్కసారి నెంబర్స్ విషయంలో ఎంత ఉంది అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ నెంబర్స్ విషయంలో చూసుకున్నట్టయితే 87 బిలియన్ గూడ్స్ని మనం 2024లో ఎక్స్పోర్ట్ చేసాం అమెరికాకి. అంటే ఎంత పర్సెంటేజ్ అనుకుంటున్నారు? 18% ఆఫ్ టోటల్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ మనం యూఎస్ఏకి ట్రేడ్ చేసాం అనమాట. అండ్ కీ ఎక్స్పోర్ట్స్ సెక్టర్స్ వచ్చేటప్పటికి టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, ఇంకా దాంతో పాటుగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, జ్యువెలరీ, జెమ్, ఇవన్నీ కీ సెక్టర్స్గా ఉన్నాయి మనకి. అండ్ స్పెసిఫిక్గా అసలు ఇంపాక్ట్ ఏంటి ఈ టారిఫ్ వల్ల అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్టోరల్ ఇంపాక్ట్. ఫస్ట్ హైలీ ఎక్స్పోజర్ సెక్టర్స్ ఏంటి అంటే టెక్స్టైల్స్ అండ్ యాపరల్స్. దాదాపు 27% ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ యాపరల్స్ ఉంటాయి కదా, మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. 27% అంటే క్వార్టర్ ఆఫ్ ద టెక్స్టైల్స్ కన్నా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేస్తాం యూఎస్ఏకి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 20% ఎక్స్పోర్ట్ చేస్తాము. అండ్ ఇంకా మనం ఫార్మాస్యూటికల్స్ చూస్తే యూఎస్ఏలో 40% ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అంటే జెనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇండియా నుంచే వెళ్తాయి అనమాట. సో ఇంత అమౌంట్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం యూఎస్ఏతో చేస్తాము. సో దీనివల్ల పర్టికులర్లీ ఈ సెక్టర్స్ మీద అంటే టారిఫ్ ఎప్పుడైతే 25% పడుతుందో ఈ సెక్టర్స్ ఒక కాంపిటేటివ్నెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అండ్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఈ టెక్స్టైల్స్ అండ్ యాపరల్ సెంటర్స్ ఉంటాయి కదా, లుధియానా అని చెప్పేసి, తిరుపూర్ అని చెప్పేసి, సో ఎక్కడైతే ఈ టెక్స్టైల్స్ అండ్ యాపరల్ సెంటర్స్ ఉంటాయో, అండ్ దాంతోపాటు మనకి ఆటో పార్ట్స్కి సెంటర్స్ చూసి నాసిక్ అండ్ పూణే, సో ఇలాంటి సెంటర్స్లో ఎంప్లాయ్మెంట్ తగ్గేటటువంటి అవకాశం, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఫస్ట్ ఈ సెక్టర్స్ మీద. సెకండ్ ఇంప్లికేషన్ వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ఎంఈ అండ్ ఎంప్లాయ్మెంట్ రిస్క్. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ చూసుకున్నట్టయితే ఇండియా ఎక్స్పోర్ట్ కి బ్యాక్ బోన్ ఎంఎస్ఎంఈస్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎంఎస్ఎంఈస్? 45% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ని ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ దాదాపు 11 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ. సో ఈ ఎంఎస్ఎంఈస్ దెబ్బతినేటటువంటి అవకాశం ఎంతైనా ఉందన్నమాట. సో ఇట్లా ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ ఈ ఎక్స్పోర్ట్ సెక్టర్లో ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళ యొక్క మార్జిన్ ఉంటుంది చూసారా, ఓన్లీ 2 to 3%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేశారనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎంతో ఉండదు, 2-3% ఉంటుంది. ఇప్పుడు టారిఫ్ 25% ఉండి మార్జిన్ 2 to 3% ఉంటే ఎంఎస్ఎంఎస్కి ఆబ్వియస్లీ దెర్ విల్ బి లాసెస్. సో దానివల్ల వాళ్ళు సస్టైన్ చేసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనేది చాలా మంది చెప్తున్న విషయం అనమాట. అండ్ స్పెసిఫిక్గా లేబర్ ఇంటెన్సివ్ ఎంఎస్ఎంఈస్ హబ్స్ ఎక్కడైతే ఉన్నాయో, రాజస్థాన్, గుజరాత్ కానివ్వండి, అండ్ దాంతోపాటు వనరబిలిటీ అనేది ఎంఎస్ఎంఈస్కి చాలా హైగా ఉంది ఇక్కడ. సో ఇది సెకండ్ ఇంప్లికేషన్. థర్డ్ వచ్చేటప్పటికి మ్యాక్రో ఎకనామిక్ ఎఫెక్ట్స్. సో ఓవరాల్గా మనం 18% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ యూఎస్ఏకి చేస్తామని చెప్పాము. ఎప్పుడైతే టారిఫ్స్ వేస్తారో దాని డిమాండ్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రిడిక్టెడ్ వచ్చేటప్పటికి 0.2 నుంచి 1% ఆఫ్ ద జీడిపి, ఇండియన్ జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియన్ జీడిపి 0.2 నుంచి 1% తగ్గుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం మనం గమనించినట్టయితే ఆగస్ట్ 1 ఎప్పుడైతే ఈ టారిఫ్స్ అనౌన్స్ చేశారో రూపీ డిప్రిషియేషన్ జరిగింది 87.80 రూపీస్కి. సో ఈ డిప్రిషియేషన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పెన్ ఉంది, ఒక పెన్ ప్రీవియస్లీ 80 రూపీస్కి కొన్నాం అనమాట. ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అయింది అంటే 87 రూపీస్ అయింది. సో ఇప్పుడు అదే పెన్ని 87 రూపీస్కి కొనాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, దాని యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల డిమాండ్ అనేటటువంటి తగ్గే అవకాశం ఉందన్నమాట. ఫర్దర్గా ఆర్బీఐ స్టెప్ అయింది, ఫారెక్స్ రిజర్వ్స్ అమ్మింది, సో ఇవన్నీ జరిగాయి, కానీ రూపీ డిప్రిషియేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్. అవే కాకుండా ఇంకా మనం చూసుకున్నట్టయితే బ్రాడర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్. సో బేసికల్లీ ఇది ఒక జియోపొలిటికల్ ఛాలెంజ్ కూడా. ఎలా చెప్పాలి అంటే రష్యా యొక్క ఎనర్జీతో మనల్ని లింక్ చేయడం జరిగింది. సో ఇది జియోపొలిటికల్ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఇష్యూ. ఇంకా మనం చూసుకున్నట్టయితే ట్రేడ్ పెనాలిటీస్ ఒక అన్ప్రిడిక్టబుల్ ఎన్వైర్న్మెంట్ ని తీసుకొచ్చాయి. స్పెసిఫిక్గా ఈ టెక్స్టైల్స్, యాపరల్ సెక్టర్స్ ఎఫ్డిఐ అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇలాంటి ట్రేడ్ అన్ప్రిడిక్టబిలిటీస్ ఉంటాయో ఎఫ్డిఐస్ కానీ ఎఫ్పిఐస్ కానీ ఇండియాకి రావడం తగ్గుతుంది అనమాట. స్పెసిఫిక్గా ఈ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్టయితే ఒక టైవనీస్ ఫర్మ్, ఎలక్ట్రానిక్స్ ఫర్మ్ $300 బిలియన్ ని ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చింది, కానీ ఈ ట్రేడ్ ఎన్వైర్న్మెంట్ ని చూసి వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇలాంటివి చాలా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ఎక్స్పోర్ట్ హబ్స్ ఉంటాయి కదా, నాట్ ఓన్లీ ఇండియా, వియత్నాం కానివ్వండి లేదా చైనా కానివ్వండి, ఈ ఎక్స్పోర్ట్ హబ్స్ కూడా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టారిఫ్ ఏదైతే ఉందో 25% ఇండియా మీద చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు దీస్ కంట్రీస్.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్ మెజర్స్, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనం స్టెబిలైజ్ చేయగలుగుతాము అనేది చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ మెజర్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ని డైవర్సిఫై చేయాలి. మనం ఇందా చెప్పుకున్నాం 18% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అమెరికాకే చేస్తాం మనము అని చెప్పేసి. అలా కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆసియాన్ కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, మిడిల్ ఈస్ట్ కానివ్వండి, సో ఇట్లా ఎక్స్పోర్ట్ మార్కెట్ ని డైవర్సిఫై చేస్తే ఈ వాలటాలిటీ లేకుండా ఉంటుంది. స్పెసిఫిక్ గా మనం 2023లో చూసుకున్నట్టయితే ఆఫ్రికాలకి డైవర్సిఫై చేయడం వల్ల అక్కడ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ 8.8% ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది గమనిస్తున్నాము. అండ్ స్పెసిఫిక్ గా ఇంకా ఇండియా యుఏఈ సిఈపిఏ వల్ల, ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వల్ల $19 బిలియన్ మనం ట్రేడ్ చేసామన్నమాట, జ్యువెలరీలో కానివ్వండి, యాపరల్స్ లో కానివ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యూయూ అండ్ యూకే ట్రేడ్ నెగోషియేషన్స్ ని ముందుకు తీసుకెళ్లడం. సో ఇలా ఎక్స్పోర్ట్ మార్కెట్ ని ఫస్ట్ మార్చాలి. రెండోది వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని పెంచాలి. సో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఎలా పెంచుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ గా ఈ టారిఫ్ వార్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇన్సెంటివ్స్ ఇవ్వడం. సో ఇలా మనం ఈ రిస్క్ అనేది తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా అదే కాకుండా లాజిస్టిక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఆల్రెడీ మనకి భారత్ మాలా ప్రోగ్రామ్ ఉంది, సాగర్ మాలా ప్రోగ్రామ్ ఉంది. సో కానీ మనకి ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ ఎంతో తెలుసా? 13 నుంచి 14% ఆఫ్ జీడిపి, విచ్ ఇస్ వెరీ హై ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్. అదే డెవలప్డ్ కానివ్వండి, వేరే ఎకనామీస్ లో చూసుకుంటే జస్ట్ 8%, 6 నుంచి 8% ఉంటుంది అనమాట. సో లాజిస్టిక్స్ కాస్ట్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాంతో పాటు R&D అండ్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ ని పెంచుకోవాలి. సో స్పెసిఫిక్ గా ఏ సెక్టర్స్ అయితే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెమ్ అండ్ జ్యువెలరీ సెక్టర్ ఉంది సూరత్ లో, అక్కడ పాలిషింగ్ సెక్టర్ బాగా లేబర్ ఇంటెన్సివ్ అండ్ ఆల్సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో నడుస్తుంది అనమాట. సో ఇలాంటి వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని పెంచడం వల్ల క్వాలిటీ ఉంటుంది అండ్ దాంతో పాటు ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఉంటుంది. అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ఎంఈ స్ట్రెంథనింగ్. ఇందాక మనం ఏం చెప్పాము, 11 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎంఎస్ఎంఈ. దాంతో పాటు 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ నుంచి వస్తున్నాయి మనకి. సో అలాంటప్పుడు ఎంఎస్ఎంఈ మీద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ ఏవైతే సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయో, అదే కాకుండా COVID-19 టైంలో మనం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చామన్నమాట ఎంఎస్ఎంఈస్ యొక్క రివైవల్ కోసం అని చెప్పి. సో అలాంటి స్కీమ్స్ ద్వారా ఎంఎస్ఎంఈస్ ని రివైవల్ చేయగలగాలి. అండ్ ఇంకా దాంతో పాటు స్మాల్ పేయర్స్ ఉన్నారు కదా ఈ ఎంఎస్ఎంఈస్, వాళ్ళని గ్లోబల్ ఈ కామర్స్ లో పార్ట్గా చేయాలి. ఎలా చేస్తాము? ఓఎన్డిసి ప్లాట్ఫామ్స్ లో ఎన్రోల్ చేయించడము, ఇంకా దాంతో పాటుగా ఆన్లైన్ సెల్లర్స్, స్పెసిఫిక్ గా గ్లోబల్ అమెజాన్ సెల్లర్స్ ఉంటారు. సో అందులో వాటిని పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడం అనమాట. గ్లోబల్ గా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. ఇంకా మనం చూసుకున్నట్టయితే టార్గెటెడ్ అప్ స్కిల్లింగ్ అండ్ డిజిటల్ ఎనేబుల్మెంట్. స్పెసిఫిక్ గా ఏ సెక్టర్స్ లో అంటే ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఆ సెక్టర్స్ లో అప్ స్కిల్లింగ్ చేయగలగాలన్నమాట. సో ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించి. ఇంకొకటి బిల్డింగ్ డొమెస్టిక్ రెసిలియన్స్. ఇండియన్ మార్కెట్ యొక్క రెసిలియన్స్ ని కూడా పెంచాలి. ఎలా పెంచుతాము? సో దీనికి కూడా మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి స్కిల్లింగ్. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది ఇక్కడ మన ఇండియాలో స్కిల్లింగ్ కి చూసుకున్నట్టయితే. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్కిల్లింగ్ ప్రమోట్ చేయడం, అది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ లో ఉండేటటువంటి జాబ్స్ కి స్కిల్లింగ్ ని మనం ప్రమోట్ చేయడం అనమాట. అండ్ దాంతో పాటు ట్రేడ్ ఫెసిలిటేషన్ కి డిజిటలైజేషన్ చేయడం. ఎట్లా? ఐస్ గేట్ పోర్టల్ అని చెప్పేసి కస్టమ్స్, పేపర్లెస్ కస్టమ్స్ కోసం ఉందన్నమాట. సో దానివల్ల కస్టమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, ఇంకా క్లియరెన్సెస్ ఫాస్ట్ గా ఇవ్వడం. సో వీటన్నిటి వల్ల మనం దీన్ని ఫెసిలిటేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిప్లొమాటిక్ అండ్ మల్టీలేటరల్ స్ట్రాటజీస్. యుఎస్ఏతో ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ చేయడము, దాంతో పాటు ట్రేడ్ డీల్స్ తీసుకోవడము. సో ఇలాంటివన్నీ మల్టీలేటరల్ స్ట్రాటజీగా ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా మనం కంక్లూజన్ చూసేటప్పటికి ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో దాంట్లో స్ట్రక్చరల్ మెజర్స్, దాంతో పాటు డిప్లొమాటిక్ మెజర్స్ అండ్ అవే కాకుండా మన డొమెస్టిక్ ఎకానమీని కూడా ఒకేసారి పెంచడం, ఇవన్నీ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. అన్ని ఈక్వల్ గా ఒక పిల్లర్ బై పిల్లర్ అప్రోచ్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఈ డే యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.